దేని విలువ కూడా మనం కోల్పోయే వరకు తెలియదు. కోల్పోయినప్పుడే మనకి వాటి విలువ తెలుస్తుంది. ఇలా అనడానికి కారణం జబర్దస్త్ ప్రోగ్రాంలోని పంచ్ ప్రసాద్ విషయమే. జబర్దస్త్ కామెడీ షోలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ కూడా ఒకరు. ఇతడు తన కామెడీ పంచులు ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్ని బాగా నవ్విస్తున్న టాలెంటెడ్ యాక్టర్. అయితే ఇదంతా రీల్ పైన మాత్రమే. రియల్ లైఫ్లో పంచ్ ప్రసాద్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అతడు కిడ్నీకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందుకోసమే 5 ఏళ్లుగా కిడ్నీ మార్పిడితో పాటు డయాలసిస్ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పుడు థైరాయిడ్ కూడా ఉందని, సాధారణంగా 65 పాయింట్లు ఉండాల్సి ఉండగా ప్రసాద్కి మాత్రం 2000కు పైగా ఉందని చెప్పడంతో అందరూ ఈ న్యూస్ విని ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. దీంతో మళ్లీ ప్రసాద్ పరిస్థితి విషమంగా మారగా ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది. హోటల్ సప్లయర్గా ఉన్న పంచ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్ట్గా ఎలా ఎదిగాడు? పంచ్ ప్రసాద్కి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అతడి భార్య ఎందుకని పెళ్లి చేసుకుంది? పంచ్ ప్రసాద్కి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటి? రోజా గారి వల్లే ప్రసాద్ బ్రతికి ఉన్నాడా అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఒక్క వీడియోని బట్టి మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే విషయాలు కూడా తెలుస్తాయి. పంచ్ ప్రసాద్ అలియాస్ ప్రసాద్ ఇతడు 1988 జూలై 13న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ తమకున్న 2 కొడుకుల్ని పోషించగా అందులో చిన్నవాడే పంచ్ ప్రసాద్. ఇక అలా ప్రసాద్కి 3 ఏళ్లు ఉన్నప్పుడే ఇతని తండ్రి మరణించడంతో తల్లి తన 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రసాద్ తన స్కూలింగ్ని భీమవరంలో ప్రాథమిక పాఠశాల చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న ప్రసాద్ బాగా చదివి మంచి జాబ్కి వెళ్లాలనుకున్నాడు. ఇతనికి ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా 10th క్లాస్ చదువులకి పులి స్టాప్ పెట్టేసి దొరికిన జాబ్ చేస్తూ కుటుంబానికి సపోర్టుగా ఉన్నాడు. ఇక ఈ క్రమంలోనే ఇతడి అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి మరణించడంతో ప్రసాద్ తల్లి మానసికంగా కృంగిపోయి ఏ పని చేయలేక ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రసాద్ జాబ్ చేసే ప్లేస్లో తన కొలీగ్స్ అందరికీ జోక్స్ చెప్తూ తన టైమింగ్ సెన్స్తో అందరినీ నవ్వించక ఇతన్ని చూసి చాలామంది నువ్వు సినిమాల్లోనికి వెళ్తే మంచి నటుడు అవుతావని ఎంకరేజ్ చేయడంతో ఊళ్ళో ఉంటే జీవితం ఇలాగే ఉంటుందని ఎప్పటికీ మారదనుకున్న పంచ్ ప్రసాద్ హైదరాబాద్కు వెళ్ళి తన లక్ని సినిమాల్లో పరీక్షించుకోవాలి అనుకున్నాడు. అలా హైదరాబాద్కి వచ్చిన ప్రసాద్కి ఇండస్ట్రీలో ఎవరూ తెలియకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో ఎవరిని కలవాలో తెలియక ప్రతి సినిమా హీరో హీరోయిన్ల ఇంటి దగ్గరికి వెళ్ళి ఛాన్సులు ఇస్తారేమో అని బయట వెయిట్ చేసేవాడు. అలా వరుసగా 15 రోజులు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎవరూ తనకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో అదే సమయంలో ఒక వ్యక్తి ప్రసాద్ని కలిసి నీకు సినిమాల్లో ఛాన్స్ కావాలి అంటే హీరో హీరోయిన్ల ఇంటి దగ్గరికి వెళ్తే ఛాన్స్ రాదని సినిమా ఆఫీసులోకి వెళ్ళాలని చెప్పడంతో తనకి ఛాన్స్ ఇవ్వమని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండేవాడు. ఇకలా అప్పటికే ఊళ్ళో నుండి తీసుకువచ్చిన డబ్బులన్నీ అయిపోయి ఒక స్టేజ్లో పస్తులు ఉండే పరిస్థితి రావడంతో కొంతమంది సలహా మేరకు జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతూ తమ రోజు తినడానికి సంపాదించుకునేవాడు. ఇక అలా వెళ్లే క్రమంలోనే ఒక షూటింగ్లో శకలక శంకర్ని కలవగా వీరిద్దరికీ ఏర్పడిన స్నేహం కారణంగా ఇద్దరు కలిసి ఒక రూమ్ని అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా వెళుతూ మరొక వైపు ఏదైనా ఆడిషన్స్ ఉంటే వెళ్తూ ఉండేవాడు. అలా ఒకరోజు షూటింగ్ ఉంటే 10 రోజుల వరకు షూటింగ్ లేక రూమ్లోనే ఉండడం, తన తల్లి బాధ్యతలు కూడా ప్రసాద్ పైనే ఉండగా సినిమానే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని ఒక మెస్లో సర్వర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా నెలకి 13,000 రూపాయలు సంపాదిస్తూ కొంత ఇంటికి పంపిస్తే మరికొంత తన ఖర్చులకు పెట్టుకుని లైఫ్ని నెట్టుకొచ్చేవాడు. ఇక ఈ క్రమంలోనే శకలక శంకర్కి స్మాల్ స్క్రీన్లో అవకాశం రాగా ప్రసాద్ని కూడా ఆ టీవీ షోలో జాయిన్ అవ్వమని అడిగాడు. కానీ స్మాల్ స్క్రీన్లోనికి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత సినిమాల్లో ఎవరో ఛాన్స్ ఎవరని కొంతమంది తనకి చెప్పి ఉండడంతో ప్రసాద్ స్మాల్ స్క్రీన్ వైపు మక్కువ చూపలేదు. అలా 9 ఏళ్లు హోటల్ సర్వర్గా చేస్తూ సినిమాల్లో ట్రై చేసినా తనకి ఒక చిన్న పాత్ర కూడా రాకపోవడంతో తన తల్లి మరియు మేనమామ ప్రసాద్ పరిస్థితిని చూసి ఇంటికి వచ్చేయమని భీమవరంలోని ఏదైనా పని చేసుకోవచ్చని నచ్చజెప్పడంతో ఇకపై ఇండస్ట్రీలో ఉంటే ఎటువంటి యూజ్ లేదని ప్రసాద్ తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. అలా భీమవరంలో ఆక్వా కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వగా ఇకపైన ఎటువంటి సమస్య ఉండదనుకున్నాడు. కానీ తన పిన్న కొడుకు నేను రైటర్ అవుతానని హైదరాబాద్ వెళ్దామని పట్టుపట్టుకుని పీడిస్తూ ఉంటే మళ్ళీ హైదరాబాద్ వెళ్లారు. అలా హైదరాబాద్కి వెళ్లిన ప్రసాద్ సాయి కృష్ణానగర్లో స్టే చేయగా
అప్పటికే శకలక శంకర్ జబర్దస్త్ టీంలో లీడర్గా ఫేమస్ అవడంతో తన ద్వారా ఏదైనా లీడ్ దొరుకుతుందేమో అని సాయిని తీసుకువెళ్ళి శకలక శంకర్కి పరిచయం చేయగా సాయి దగ్గర ఉన్న స్టోరీస్ని అతడికి చెప్పడంతో అందులో స్టఫ్ లేదని, సినిమా చేయడానికి సరిపోదని, కానీ నీకు రైటర్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నా టీంకి స్కిట్స్ రాయమని చెప్పగా ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే సినిమాల్లో ట్రై చేయొద్దు అని ఎంకరేజ్ చేయడంతో సాయి ఆనందానికి అవధులు లేకుండా పోయి ప్రసాద్ మాత్రం ఎలాంటి ఛాన్సులు లేక ఇకపై హైదరాబాద్లో ఉంటే తనకి ఎటువంటి ప్రయోజనం లేదని తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అదే సమయంలో శకలక శంకర్ తన టీంలో రావాల్సిన ఆర్టిస్ట్ షూటింగ్కి రాకపోవడంతో అదే సెట్లో ఉన్న ప్రసాద్తో ఆ పాత్రలో యాక్ట్ చేయించగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న ప్రసాద్ ఆ షోలో జడ్జెస్ని బాగా నవ్వించాడు. అలా తన టాలెంట్ గుర్తించిన శకలక శంకర్ తనతో కంటిన్యూగా స్కిట్స్లో యాక్ట్ చేపిస్తూ వచ్చాడు. అలా కొద్ది రోజుల్లోనే ఆర్టిస్ట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. అలా ప్రసాద్కి కొంతవరకు గుర్తింపు రావడంతో తన తల్లి కొడుక్కి పెళ్లి చేయాలని ఆ అమ్మాయిని వెతకగా ఒక అమ్మాయి సెట్ అవ్వడంతో ఆ అమ్మాయిని చూసేందుకు ప్రసాద్ని తీసుకువెళ్లారు. అలా ఆ అమ్మాయి ప్రసాద్తో తను రోజు జబర్దస్త్ చూస్తానని, కానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదని చెప్పి అవమానించడంతో ఆ సంబంధం క్యాన్సిల్ అయింది. ఇక అలా ప్రసాద్కి ప్రాపర్ జాబ్ లేక ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉండడంతో 3-4 సంబంధాలు క్యాన్సిల్ అయ్యి తనకి పిల్లల్నివ్వడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. దీంతో తనే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా ఒకసారి ఊరికి వెళ్లేందుకు ఎల్బీ నగర్లో బస్ స్టాప్లో వెయిట్ చేయగా అక్కడికి సునీత అనే ఒక అమ్మాయి వచ్చి ప్రసాద్ని పరిచయం చేసుకుంటూ తను జబర్దస్త్ మిస్ అవ్వకుండా చూస్తానని, మీ స్కిట్స్ చాలా బాగుంటాయని చెప్పడంతో ప్రసాద్ తన నెంబర్ని అడుగుతూ నన్ను పెళ్లి చేసుకుంటావని డైరెక్ట్గా అడగగా అందుకు షాక్కి గురైన సునీత ఏమీ మాట్లాడకుండా మా అమ్మ నాన్నతో చెప్పి ఫోన్ చేస్తానని నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. అలా కొన్నాళ్ళు వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలుస్తూ ఉండడంతో ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఏ కుటుంబానికి చెప్పగా అందుకు వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకోగా ఎంగేజ్మెంట్ పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఒకసారి సునీత జబర్దస్త్ ప్రోగ్రాం చూసేందుకు వెళ్ళగా అక్కడ ప్రసాద్కి ముక్కు నోరు నుండి రక్తం రావడంతో భయపడిపోయిన సునీత ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళగా చెక్ చేసిన డాక్టర్లు తనకి కిడ్నీ సమస్య ఉందని, తన పరిస్థితి సీరియస్గా ఉందని చెప్పడంతో ఈ విషయం సునీత ఇంట్లో తెలిసి పంచు ప్రసాద్ని పెళ్లి చేసుకోవద్దని పంచు ప్రసాద్ తల్లి సునీతతో పెళ్లిని క్యాన్సిల్ చేయమని చెప్పగా సునీత నేరుగా ప్రసాద్ని కలిసి ఇదే విషయం చెప్పడంతో ప్రసాద్ కూడా సునీతతో నాకున్న ఆరోగ్య సమస్యలతో నువ్వు సుఖంగా ఉండలేవని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోమని చెప్పగా అందుకు సునీత పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని, నువ్వు వారం లేదా నెల లేదా సంవత్సరం ఉన్నా పర్లేదు కానీ నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి పంచు ప్రసాద్ని సునీత పెళ్లి చేసుకుని అందరినీ షాక్కి గురి చేసింది. ఇదిలా ఉంటే అదే సమయంలో సునీత ప్రెగ్నెంట్ అవ్వడం, మరొక వైపు ప్రసాద్ పరిస్థితి చూసి జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరూ తనకి ధైర్యం చెబుతూ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసేవారు. అలా చాలా కాలం పాటు ప్రసాద్ డయాలసిస్ చేసుకుంటూనే ఉండేవాడు. తనకి అందరూ సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అలా కిడ్నీ మార్పిడి తప్ప వేరే ఆప్షన్ లేదని డాక్టర్స్ తేల్చి చెప్పడంతో సునీత తన భర్తకి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తన బిడ్డకి ఆ సమయంలో 3 నెలలే కావడంతో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని, ఆ తర్వాత ఆపరేషన్ చేద్దామని చెప్పడంతో సునీత ప్రసాద్ కూడా అందుకు ఒప్పుకున్నారు. ఇక అదే సమయంలో కరోనా రావడంతో వీరి పరిస్థితి మరింత దారుణంగా మారడంతో సీనియర్ టీవీ ఆర్టిస్టులు కూడా తమ వంతు సపోర్ట్ చేస్తూ డబ్బు సహాయం చేశారు. అలా 2023లో సునీత తన భర్తకి ఒక కిడ్నీని ఇవ్వగా ఇకపై ఎటువంటి సమస్య రావనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రసాద్కి ఇన్ఫెక్షన్ రావడంతో చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ మధ్య సునీత ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఇదిలా ఉంటే అప్పట్లో ఏపీ మంత్రిగా ఉన్న రోజా గారు ప్రసాద్ పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం ఫండ్ ద్వారా ప్రసాద్కి వైద్య సహాయం చేస్తూ తన ఆరోగ్యం మెరుగుపడడానికి తగినంత సహాయం చేసింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రసాద్ తనకి హై బీపీ ఉండడం వల్లే ఇలా జరిగిందని, దాన్ని అశ్రద్ధ చేయడం వల్లే తన 2 కిడ్నీలతో పాటు గుండెను కూడా దెబ్బతీసిందని, అందుకే ఎప్పటికప్పుడు బీపీ టెస్టులను చేసుకుంటూ ఉండాలని, తనలా అశ్రద్ధ చేసి ప్రమాదంలో పడొద్దని కన్నీరు మున్నీరవడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా చాలా కాలం డయాలసిస్ చేస్తూ వచ్చినప్పటికీ ప్రసాద్ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు విషమంగా ఉండడంతో తనని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ చేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా పంచు ప్రసాద్ త్వరగా కోలుకోవాలని, మనందరికీ తిరిగి ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. చూశారు కదా, దేని బట్టి మనం ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం ఉంటే డబ్బు ఏ రోజైనా సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు ఉంటే ఆరోగ్యం తిరుగురాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.